వారికోసిల్ ట్రీట్మెంట్ ఏంటి? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఫిజిషియన్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. వారికోసిల్ యొక్క ట్రీట్మెంట్ ఏంటి? దానికి ముందు ఇది మన లక్షణాల ద్వారా కనుక్కుంటాం. అలానే ఏ సైజులో ఉంది, ఎంత సిగ్నిఫికెంట్గా ఉంది అనే విషయం తెలియాలంటే కంపల్సరీ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అనేటప్పుడు చేస్తాం అన్నమాట. ఆ స్కాన్లో చేసినప్పుడు మనకు అక్కడ ఎందుకు వస్తుంది, ఆ కారణం అదేనా, లోపల మనకి పొట్టలో ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదా అక్కడ మాత్రమే ఇబ్బంది ఉందా, ఏమన్నా పొట్టలో గడ్డలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి కొంత ట్రీట్మెంట్ మారుతుంది. అలా పొట్టలో గడ్డలు ఏమీ లేని పక్షంలో కేవలం సమస్య లోకల్గానే ఉన్నప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది అంటే గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2లో ఉందా, గ్రేడ్ 3లో ఉందా అనే విషయం చాలా ఇంపార్టెంట్. గ్రేడ్ 1 వారికోసిల్కి చాలాసార్లు మనం సర్జరీ ఏమి అడ్వైస్ చేయము. మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని నార్మల్ ఉంటే వదిలేస్తాం. చాలా రేర్ కేసెస్లో మాత్రమే మిగిలిన అన్ని కారణాలు ఏమీ లేనప్పుడు, స్పెర్మ్ క్వాలిటీ తగ్గినప్పుడు అప్పుడు మాత్రమే గ్రేడ్ 1 చేస్తాం, లేదా 99% వదిలేస్తాం. ఇక గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3 వారికోసిల్స్ ఉన్నప్పుడు మనకి సీమెన్ కౌంట్ ఎంత ఉంది, ఎంత తగ్గింది, మిగిలిన పారామీటర్స్ ఏముంది అంటే మిగిలిన హార్మోన్ టెస్ట్లు ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, టెస్టోస్టెరాన్ ఎలా ఉంది, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉందా, స్మోకింగ్ అంటే సిగరెట్ అలవాటు ఏమైనా ఉందా, మందు అలవాటు ఏమైనా ఉందా, ఈ విషయాలన్నీ మనం చూసుకొని అవేవి కారణం కానప్పుడు కేవలం ఈ వారికోసిల్ వల్లే మనకు ఆ స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నప్పుడు మనం సర్జరీ పెర్ఫామ్ చేస్తాం. సో సర్జరీ చేసేటప్పుడు ఇంతకుముందు పెద్ద ఘాటు పెట్టి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మైక్రోస్కోపిక్ చాలా చిన్న ఘాటుతోనే మనం వారికోసిల్ని లైగేట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఆ వారికోసిలెక్టమీ చేసామో అక్కడ బ్లడ్ సప్లై వచ్చేటటువంటి హెచ్చు తగ్గులు కానీ, ఆ టెంపరేచర్ తేడాలు కానీ అవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి మళ్ళీ స్పెర్మ్ కౌంట్ పెరిగేటటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఇది అవసరమా లేదా అనేటటువంటి విషయం మీ డాక్టర్ని, ఎండోక్రైనాలజిస్ట్ని కానీ మిగిలిన మీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని సంప్రదించినప్పుడు వాళ్ళు అన్ని చోట్ల అన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకొని మిగతా కారణాలు ఏమీ లేదు, ఇది మాత్రమే కారణం అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీ ప్రొసీడ్ అవుతారు. నమస్తే అండి.